కరీంనగర్ జిల్లా వావిలాల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. వర్షాకాలంలో ఈ గ్రామంలో ఎవరైనా చనిపోతే వైకుంఠ ధామానికి తీసుకువెళ్లాలంటే చెరువు మత్తడి దాటాల్సి వస్తూ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. నిన్న ఈ గ్రామానికి చెందిన పూర్మా సంపత్ అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందటంతో అతని పాడే చెరువు మత్తడి నుంచి తీసుకువెళ్లడానికి గ్రామస్తులు నానా తంటాలు పడ్డారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అంత్యక్రియలు పూర్తి చేశారు. ఎవరైనా చనిపోతే వారి పాడి తీసుకువెళ్ళటానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని, చెరువు అవతల 200 ఎకరాల్లో ఉన్న వ్యవసాయ భూమికి వెళ్లేందుకు కూడా రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైకుంఠ ధామం నిరుపయోగంగా ఉన్నది. కనీసం ఒక్క శవాన్ని కూడా అక్కడ ఖననం చేయలేని పరిస్థితి ఉన్నది. వర్షాకాలం వచ్చిందంటే మా వావిలాల ప్రజలు బతుకు దేవుడా అని బతుకుతున్నారు. కనీసం వర్షాకాలం వస్తే ఒక శవాన్ని కూడా అటు దాటలేని పరిస్థితి ఉన్నది. కావున దయతలిచి ఇప్పుడున్న ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అయితేంది, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, వెంటనే చర్యలు తీసుకొని అధికారులకు ఆదేశాలు ఇచ్చి మాకు వంతెన నిర్మాణానికి ఏర్పాటు కృషి చేయాలని కోరుతున్నాం. శ్మశాన వాటికకు పోవడానికి దారి లేదు. ఆ దారి అంటే పెద్ద చెరువు కింద కట్ట కింద అక్కడ పరంపోగు ఉంటే దాని కింద కట్టడం జరిగింది. దానికి పోవాలంటే ఈ మత్తడి పోసినట్టు అంటే వర్షం పడితే దాటలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో నిన్న ఒక ముదిరాజు పెద్ద మనిషి, కుల సంఘం పెద్ద మనిషి చనిపోతే ఆయనను తీసుకుపోయి దాటించడానికి నానా యాతన పడి పాపం వాళ్ళు దాటలేకుండా తిప్పలేమే తీసుకుపోయి దాన సంస్కారాలు చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఇలాంటి పరిస్థితి, ఇంత దురదృష్టకరమైన పరిస్థితి ఒక మా వావిలాలకి ఎందుకు దాపరించిందో మాకు అర్థమైతలేదు.